మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి ప్రాంతానికి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి రైల్వే గేట్ కారణంగా పూర్తిగా స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఈ ప్రాంతం నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు ఓ యువకునికి హార్ట్ అటాక్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో కూడా పూర్తిగా రైల్వే గేట్ పడడం జరిగింది. దీంతో వాళ్ళంతా కూడా ఆ యువకుని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. నిత్యం ఇక్కడ డబుల్ ట్రాక్ అయినప్పటి నుంచి కూడా రైళ్లు వెళ్తుంటాయి. ప్రస్తుతానికి కాసేపటి క్రితమే ఒక రైలు వెళ్ళింది. మళ్ళీ మనం ఇక్కడ చూస్తున్నాం మరొక ట్రైన్ కూడా వెళ్తుంది. సో ఒక్కసారి గేట్ పడిందంటే దాదాపుగా 2 ట్రైన్లు వెళ్లేంత వరకు కూడా గేట్ తీయనటువంటి పరిస్థితి. దీంతో దాదాపుగా ఇక్కడ 15 నుంచి 20 నిమిషాల వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుందంటూ కూడా స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గేట్ పడడం కారణంగా ఆసుపత్రులకు కావచ్చు, ఇతరత్ర ఎమర్జెన్సీ పనుల మీద వెళ్ళేటటువంటి వారందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇక్కడ ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ ఒక పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రవాణాకు కొంత సౌకర్యం కల్పించాలనేది స్థానికులు చేస్తున్నటువంటి డిమాండ్. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఏంటి అసలు ఇక్కడ గేట్ పడితే ఎంత సమయం ఉంటుంది? నిన్న కూడా చూసాము ఒక వ్యక్తి ఇటుగా వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏదైతే గేట్ పడిన నేపథ్యంలో వారంతా కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న జరిగిన సంఘటన మా కళ్ళ ముందులే జరిగింది. మేము ఈ స్థానికులం కాబట్టి మేము ఈ కళ్ళ ముందల ఈ విషయాలు ఇట్లాంటి విషయాలు ఎన్నో చూసాము. ఇప్పటికీ స్పందించలేరు రాజకీయ నాయకులు, లోకల్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు స్పందించలేరు. మేము ఇప్పుడు అది అడగడం అండర్ పాస్ అయినా ఫ్లైఓవర్ అయినా ఎనీవన్ ఏదైనా సరే మాకు సౌకర్యం కల్పించడానికి. ఎందుకంటే వందల సంఖ్యలో ఉద్యోగాలు పోతుంటారు, వందల సంఖ్యలో కూలీలు పోతుంటారు, వందల సంఖ్యలో విద్యార్థులు కూడా స్కూళ్ళకి వెళ్తుంటారు, దాంతో వ్యాపారస్తులు కూడా వెళ్తుంటాం. మేము అడిగేది ఒకటే విషయం, ట్రైన్ పడ్డప్పుడల్లా మినిమం ఎంత లేదన్నా 15 నుంచి 20 నిమిషాల సేపు బ్రేక్ అవుతుంది. దాదాపు కిలోమీటర్ దూరంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ అవడానికి కూడా మినిమం 10 నిమిషాలు పడుతుంది. అలాంటి సమయాలలో హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు 108లు కూడా దాదాపు రోజుకి మినిమం ఎంత లేదన్నా 10 108లు వెళ్తుంటాయి. ఎందుకంటే ఈ రవాణా అనేది దాదాపు ఒక మినిమం ఎంత లేదన్నా 100 నుంచి 150 గ్రామాలలోకి వెళ్తుంది. ఈ రహదారి నవపేటు, కులకచెర్ల, పరిగి, కోడు, కొందుర్గు ఇలాంటి ఏరియాలకి. అది మేము ఒక్కటే కోరేది ఒకటి మా ఊరిలో అందరం కలిసి స్థానికంగా ఉండేది, ఇది అండర్ పాస్ అన్న చేయండి, ఫ్లైఓవర్ ఏదన్నా సౌకర్యం ఏది సౌకర్యంగా ఉంటే అది వేయండి మాకు. ఎందుకంటే మేము ఈ ట్రైన్ ఇంత ముందుకు మేము 93లో ఉన్నప్పుడు చిన్న ట్రైన్ ఉంటుండే. అప్పట్లో రోజుకు ఒక 3-4 ట్రైన్లు నడుస్తుండే, అంతకుముందుకు నడుస్తుండే. దాని తర్వాత 93 తర్వాత పెద్ద ట్రైన్ అని వేసిండ్రు. దాని తర్వాత రోజుకు ఒక 20 ట్రైన్లు నడుస్తుండే. అది కూడా గంటకోసారో 2 గంటలకోసారో నడుస్తుండే. ఇప్పుడు డబల్ ట్రాక్ అయినాక హాఫ్ అన్ అవర్కు గేట్ వేస్తున్నారు. దానివల్ల మాకు ప్రజలకి సౌకర్యం, రవాణా సౌకర్యం చాలా సౌకర్యంగా ఉంది. నిన్న జరిగిన సంఘటన ఒక మనిషి వ్యక్తి చౌడూరు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ రూట్ నుంచి రావడం వల్ల గేట్ వేయడం వల్ల గేట్ మధ్యలో ఆగిపోయి ప్రాణాలు కోల్పోయాడో ఉన్నాడో తెలియదు ఇంతవరకు మాకు ఆ వ్యక్తి విషయంలో. ఎందుకంటే ఆ స్ట్రోక్ వచ్చినా కానీ, ఎమర్జెన్సీ యాక్సిడెంట్లు అయినా కానీ, గర్భవతులు కానీ ఇలాంటి వైద్యపరంగా అయితే విపరీతంగా నష్టాలు జరుగుతున్నాయి. ఒక్కసారి కాదు, రోజుకి దాదాపు 108లు ఒక 8-10 పోతున్నాయి అంటే ఆలోచన చేయండి. మేము ఒకటే కోరేది ఒకటి మా పాలమూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కానీ, మా ఎమ్మెల్యే కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ మాకు ఒకటి రవాణా కోసం అండర్ పాస్ అయినా సరే ఫ్లైఓవర్ అని ఏదైనా ఒకటే. ఎందుకంటే ఇట్లనే కంటిన్యూ అవుతుందంటే ఎంతోమంది మీ ప్రాణాలు రవాణాలలో ఏమంటారు వచ్చేటప్పటికే ప్రాణాలు మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు మరి ఇంకోసారి జరగకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు నాయకులు స్పందించాలని మేము పదే మా గ్రామస్తుల తరపు నుంచి కోరుకుంటున్నాం. ఒకటే సార్, మేమైతే ఇక్కడ నిన్న జరిగిన సంఘటనలో ఒకటి మేము చూసినాం, మా కళ్ళెదురునే చౌడూరు నుంచి వస్తున్నాడు ఆ వ్యక్తి. ఆయనకు స్ట్రోక్ వచ్చింది, మార్గం మధ్యలో గేట్ వేశారు, ఆయనకు సిఆర్పి చేస్తున్నారు. పాపం ఆయన శ్వాస ఉందా లేదా తెలియదు. శ్వాస వాళ్ళ అన్న ఎంతో ప్రయత్నం చేసిండు, ఎంత ప్రయత్నం చేసినా మరి ఉన్నాడా లేడా అనేది తెలియదు. అలాంటి సంఘటనలు ఇంకోసారి మాకు కూడా మా ఊరోళ్ళకి కానీ ఎవరికి కానీ ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే మాకు మొదటగా చేయాల్సిన పని సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అండర్ పాస్ ఆఫ్ ఫ్లైఓవర్ ఏదోటి ఖచ్చితంగా మాకు చూపించాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటన చూసినాం, అంతకు ముందు కూడా ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయి? చాలా జరిగాయండి. మాకు గర్భవతి వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడే ప్రసన్న కూడా జరిగిపోయింది. అలాంటి యాక్సిడెంట్ అయినా కూడా ఇక్కడ బైపాస్ కారణం వల్ల నవపేట, పత్తపురం చాలా వెహికల్స్ వస్తున్నాయి. స్కూల్కి పోయేటప్పుడు కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు కింద గేట్ వేసిన వల్ల కిందకించి దాటవలసి వస్తుంది. దానివల్ల మాకు మా మంత్రివర్యులు కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా ఎంపీ గారు కానీ మా మీద దయించి, మా ఊరి మీద దయించి కంపల్సరీ ఏ విధంగా మీరు మాకు
ఈ అండర్ పాస్ కానీ ఫ్లైయర్ కానీ వేయాలని మా యొక్క విన్నపం మేడం. స్వామిశరణం. మీరు చెప్పండి, ఈ అండర్ పాస్ కోసం కావచ్చు, ఫ్లైఓవర్ కోసం గతంలో మీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులను కానీ కలవడం జరిగిందా? మేము గతంలో కలిసినామండి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళకి మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గేటు వాడడం వల్ల చిన్నపిల్లలు గేటు దాటడం జరుగుతుంది. అకస్మాత్తుగా ట్రైన్ రావడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. చిన్నపిల్లలు అంటే ఎటువంటి తెలియదు కాబట్టి ముసలి వాళ్ళు గతంలో ఇలా 3 months క్రితం ఒక ముసలైన గేటు దాటుతూ ఇక్కడనే చనిపోయాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు ఖచ్చితంగా అండర్ పాస్ కానీ బ్రిడ్జి కానీ వేయగలరు మనవి. స్వామి శరణం. మీరు చెప్పండి, పూర్తిగా అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లామని చెప్తున్నారు. నిత్యం ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు. సో ఇప్పుడు ఎటువంటి చర్యలు, మీకు అండర్ పాస్ అయితే బెటరా లేకపోతే ఫ్లైఓవర్ అయితే బెటరా? దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇది అండర్ పాస్ అయినా పర్లేదు, ఫ్లైఓవర్ అయినా పర్లేదు. కాకపోతే ఇక్కడ 7-8 గ్రామాలు ఉన్నాయి. 7-8 గ్రామాలకు అక్కడ దూరం ఎక్కువైంది కాబట్టి అంబులెన్స్ కానీ ఇక్కడ ఏమైనా కొంచెం ఎమర్జెన్సీ పనులు ఇక్కడ తొందరగా ఇక్కడ వెళ్ళిపోతారు అనమాట, షార్ట్ కట్. కాబట్టి ఇక్కడ రద్దీ ఎక్కువైంది కాబట్టి వీలైనంత తొందరగా మాకు ఇది ఏదో ఒకటి పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ఇది మనకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది, అన్నకతో మాట్లాడడం జరిగింది. కాకపోతే అమలు అయినాయని చెప్తున్నారు కానీ తొందరగా కావాలి. తొందరగా అయితే మాకు బాగుంటుందని ఆలోచన. మీరు చెప్పండి, దాదాపుగా గేటు పడితే ఎంత సమయం పాటు ఇక్కడ నిరీక్షించాల్సి వస్తుంది? ఒకసారి గేట్ తీసిన తర్వాత మళ్ళీ ఎంత సమయానికి మళ్ళీ గేట్ వేస్తారు? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక 15 నిమిషాలు గేట్ పడుతుంది. తీసిన వెంబడి మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంటుంది. అది తీసిన వెంబడి ఇంకోసారి ఏమవుతుంది, మాల్ గాడి కూడా వస్తుంది. దాదాపు ఒక్కొక్కసారి 40 నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి 20 నిమిషాలు వెళ్ళిపోతుంది, ఇంకోసారి 40 నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక 2 నెలల క్రింద మా ఊర్లో మేనమామ అయితే నాకు నాగపాము గడిచింది, గేట్ పడింది. గేట్ పడింది. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కింద నుంచి తీసుకెళ్తున్నాం, బ్రిడ్జి కింద నుంచి. అక్కడ కింద మొత్తం వాటర్ ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి నాటు వైద్యం చేయించినాం. చాలా సార్లు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. స్కూల్ పిల్లల టైం అయితే చూసాము. ఇప్పుడే 2 ట్రైన్లు వెళ్ళాయి. కాసేపటి క్రితమే మనం మాక్లో స్టార్ట్ చేసినప్పుడు గేట్ పడింది. 2 ట్రైన్లు వెళ్ళినాయి, మళ్ళీ గేట్ పడుతున్నటువంటి దృశ్యం. కేవలం 5 నిమిషాల గ్యాప్, దాదాపుగా 5 నిమిషాల గ్యాప్లో మరోసారి గేట్ పడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఈ విధంగా క్షణాల్లో గేట్ తీయడం, క్షణాల్లో గేట్ వేయడం. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల వరకు వేచి ఉండడంతో కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగోలేక కొంతమంది విధి నిర్వహణలో వెళ్తుంటారు. చూస్తున్నాం, ట్రైన్ సౌండ్ కూడా వినిపిస్తుంది, ట్రైన్ శబ్దం వినిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ప్రమాదకరమైన తెలిసినప్పటికీ కూడా పదే గేట్ పడుతుండడంతో వాహనదారులంతా కూడా ఎంతో ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. గేట్ పడింది, ట్రైన్ కూత వినిపిస్తుంది. అయినప్పటికీ వారికి ఉన్నటువంటి ఎమర్జెన్సీ పని కావచ్చు, ఇతరత్ర ఇబ్బందుల కారణంగా అంతా కూడా గేట్ కింది నుంచి తమ వాహనాలను తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ట్రైను వచ్చేటటువంటి సమయంలో కూడా ఈ రకంగా ప్రమాదకరంగా వారంతా కూడా జర్నీ చేస్తున్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే పదే గేట్ పడడం, గేట్ పడిన 10 నిమిషాలకే మళ్ళీ గేట్ పడడం. గేట్ ఒక్కసారి పడిందంటే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు 2 ట్రైన్లు వెళ్ళేంత వరకు కూడా గేట్ తీయరు. కాబట్టి ఇక్కడ గేట్ పడ్డా కూడా వారు ప్రమాదకరం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఈ గేట్ కింది నుంచి కూడా వారంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇప్పుడు మరో ట్రైన్ వస్తుంది. కాసేపటి క్రితమే చూసాం, 2 ట్రైన్లు వెళ్ళాయి, మళ్ళీ గేట్ పడింది, మళ్ళీ ట్రైన్ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఏదైతే ఈ రహదారి ఏదైతే ఉందో, పిల్లల మర్రి వెళ్ళేటటువంటి రహదారి, మెట్టుగడ్డ ప్రాంతం నుంచి కూడా ఈ రహదారి నేరుగా ఏదైతే బోయపల్లికి కూడా వెళ్తుంది, బోయపల్లి నవపేట అటువైపు వెళ్తుంది. సో పూర్తిగా ఇక్కడ బోయపల్లి కావచ్చు, నవపేట కావచ్చు, ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఆసుపత్రికి రావాలంటే, మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్తే, బోయపల్లి గేట్ నుంచి వెళ్తే పూర్తిగా ట్రాఫిక్ కావచ్చు, ఇతరత్ర కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తే కొంత ట్రాఫిక్ ఉండదు, అదేవిధంగా కొంత త్వరగా ఆసుపత్రికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారంతా కూడా ఇదే రహదారిని ఎంచుకుంటారు. ఎందుకంటే ఇక్కడైనా సరే గేట్ ఉంటుంది, రైల్వే గేటు, బోయపల్లి గేట్ నుంచి అయినా సరే రైల్వే గేట్ ఉంటుంది. కాబట్టి ఎటైనా గేటు తప్పదు, కానీ ఇటు నుంచి వెళ్తే కొంత దగ్గర అవుతుంది, కొంత షార్ట్ కట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వారంతా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ట్రైన్స్ డబ్లింగ్ అయినప్పటి నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో పదే గేట్లు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి స్వామి, ఎట్లా చూస్తారు? పూర్తిగా కాసేపటి క్రితమే గేట్ పడింది. ఇక్కడ మనం అంతా చూస్తున్నాక ఒక 5 నిమిషాల క్రితం గేట్ తీశారు, మళ్ళీ గేట్ పడింది. దీనివల్ల ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? మాకు ఇంక ఇదే అయిపోయిందండి. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇక్కడ ఒక 25-30 ఊర్లు ఉన్నాయి. పతపూర్ మైసమ్మ టెంపుల్ ఉంది ఫేమస్, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్. పిల్లల మరి ఒక ఇన్ని చరిత్ర ఉంది. ఆర్టిస్టుల ప్రతి లోగో మనదే ఉంటుంది. ఈ ఊర్లో చిన్న చితక వ్యాపారులు చాలా మంది ఉన్నారు. ఈ ఊర్లో ఆటోల మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరు పట్టించుకోరు. మాది వార్డు 1.
వార్డు వన్ అయినసరికి ఓట్ల కోసం ప్రతి ఒక్కరు వస్తారు, ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, అందరు వస్తారు. కానీ ఈ గేట్ దాటి వాళ్ళు పోతున్నారు, అందరూ పోతున్నారు, ఎవరు పట్టించుకోరు. మాకున్నది ఒకటే, మాకు అండర్ పాస్ ఖచ్చితంగా చేయాల్సిందే. లేదంటే దీని గురించి మేము ఇంకా భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అండి కూతవేటి దూరంలో ఉన్నారు, మాకు ఎంపీ గారు ఇక్కడే, ఎమ్మెల్యే ఇక్కడే, మినిస్టర్ గారు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి. ఈ ఊరికి అందరూ ఓట్ల కోసం వస్తారు, పాదయాత్రలు చేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే ఈ పరిస్థితి మాత్రం ఒక్కడు కూడా మేము పట్టించుకొని తీర్చే వాళ్ళు లేదు. మా ఊరు డెవలప్మెంట్ కూడా నోచుకోలేదు దీనివల్ల. చూడండి ఇప్పుడు 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారండి, టైం చూడండి 10:30 అయింది, 15 నిమిషాలు అయితే ఆఫీస్లో రానియరు. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఆగింది అంటే ఎందుకు ఆగిందా, అయిపోయింది. ఇప్పుడు ముందర వేరే ట్రైన్ వస్తే ఆపేస్తాడు. ఎవరు కూడా దీనికి ప్రాపర్ గా రెస్పాన్స్ గారు. ఆఫీస్లోకి వెళ్ళే వారు ఉంటారు, స్కూల్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, శాలరీస్ కట్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తారు, కొందరు పిల్లలు తెలియక దాటుకుంటూ పోతారు. ఇక్కడ నేను పుట్టిపోయింది ఇక్కడనే, 100-200 మంది చనిపోయారు ట్రాక్ మీద. ఎట్లాంటి ఇంకోటి జంతువులు చచ్చిపోయినాయి, ఎవరు ఏ విధంగా పట్టించుకోరండి. మాకు చిన్నప్పటి నుంచి, నాకు 30 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఇక్కడ నష్టమే తప్ప ఈ రైల్వే గేట్ వల్ల మాకు ఎట్లాంటి అది లేదు. మీరు అధికారుల దృష్టికి కానీ పాలకుల దృష్టికి కానీ తీసుకెళ్లారా ఈ సమస్యను? ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు గేట్ కారణంగా చనిపోవడం జరిగింది, అండర్ పాస్ బ్రిడ్జ్ కావాలని వారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్తే వారు ఏం చెప్పారు? అన్ని ఎట్లా ఉంటాయంటే అండి, ఇది పండగ ముందడ చేస్తారు హడావిడి, ఆ 1-2 రోజులు హడావిడే, తర్వాత ఏముండదు ఇక్కడ. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళే, ఎవరిది వాళ్ళే. ఎవరు మా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోరు. ఓట్ల కోసం మాత్రం 1వ వార్డు అని శ్రద్ధ తీసుకుంటారు తప్ప మిగతా ఏ తీసుకోడు, ఏ రాజకీయ నాయకుడు తీసుకోడు. కాబట్టి దీన్ని మేము తీవ్రతరం చేస్తాం ఖచ్చితంగా. కొంతమంది పనుల నిమిత్తం వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ మా రావణపల్లి సార్, రావణపల్లి ఇట్లా వెళ్తాం. ఇబ్బంది అయితే సార్ ఆగుతున్నది, అర్ధ గంట 10 నిమిషాలు కానీ వెళ్తున్నా సార్. టైం అవుతున్నది, కట్టెలు దీనికి దానికోసం టైం అవుతున్నది సార్. ఓకే సార్. ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతారు? 2-3 సంవత్సరాలు సార్. పోనీకి వస్తలేదు, రానీకి వస్తలేదు సార్. సో చూస్తున్నాం, ఇక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా గేట్ పడిన తర్వాత 2 ట్రైన్లు వెళ్ళాయి, మరోసారి గేట్ పడింది, గూడ్స్ ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ని పూర్తిగా ఇక్కడే ఈ రోడ్డు పైనే నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రాసింగ్ ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఇంకొక ట్రైన్ వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ మూవ్ అవుతుంది. ఆ 2 ట్రైన్లు వెళ్ళిన తర్వాతనే ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ నుంచి కదలాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నవారు రకరకాల పనుల నిమిత్తం వచ్చిన వారు ఉంటారు. కొంతమంది ఆసుపత్రులకు వెళ్ళేవారు, కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళేవారు, మరికొంతమంది పనులకు వెళ్ళేవారు. వీరంతా కూడా దాదాపుగా ఇక్కడికి వచ్చిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే గేటు పడిన తర్వాత కూడా కొంతమంది ప్రమాదకరం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా గేటు తీయకముందే ట్రైన్ కూత వినిపిస్తున్నప్పటికీ వారెంతో ప్రమాదకరంగా ఈ రహదారిని దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి అందరికీ తెలుసు, ఒకసారి గేట్ పడితే దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల పాటు ఇక్కడ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అందుకే వారంతా అంతటి సాహసం చేస్తున్నారు. ఏం పేరు, ఎక్కడికి వెళ్తున్నారు? నా పేరు వెంకటేశ్. ఎటు వెళ్తున్నారు? పని కూలి వెళ్తున్నాం. ఏ ఊరు? మాది రామన్నపల్లి, 40 కిలోమీటర్లు. రోజు ఇట్లే వెళ్తారా? రోజు ఇట్లే వెళ్తాం సరే. ఈ 15-20 నిమిషాలు ఇట్లే నిలబడాలే పోవాలి స్వామి. చాలా లేట్ అవుతుంది పనికి ఆడ స్వామి. అర్ధ గంట నిలబడుతున్నాం, నిన్న ఇంకా ఎక్కువసేపు నిలబడ్డాం. ఇప్పుడు వస్తే ట్రైన్ దగ్గర గేట్ తెడుస్తాను లేదు, అట్లా అవుతున్నాం మా పరిస్థితి. ఆడి కూలి వాళ్ళతో పోతే ఇంత టైము అంత టైం అని మమ్మల్ని తాపేగురు కొడుతున్నాం. ఏం చేయాలి? వాపస్ కూడా ఇంటికి కూలి లేదంటున్నాం. మొన్న పోయినాం, లాసే సార్. పెట్రోల్ కు బండికి 200 పెట్రోల్ పోసుకొని వచ్చినాం, మళ్ళీ వాపస్ పోయినాం. అంటే ఏం కూలి లేదు, ఏం లేదు, ఉత్తగానే వెళ్ళిపోయినాం స్వామి. గేట్ కారణం. మళ్ళీ రైలు వెంబడిపోతాం, మళ్ళీ ఏం చేస్తాం? పోయినంత వరకు ఎట్లా పోవాలి స్వామి, మరి పోనీకి రాదు కదా, ఆగాలి తప్పదు. ఇక వాళ్ళు అతల పని చేసుకుంటే వాళ్ళు ఉదగాలు వచ్చి పని చేస్తున్నారు, మేము లేట్ అయినాం. మాకు ఈ పని మీకు లేట్ అయింది, మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి తెలిసింది అంతే. అట్లా చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పూర్తిగా ఈ గేట్ కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. రైల్వే ట్రాక్ పైన నిత్యం 10ల సంఖ్యలో ట్రైన్లు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి గేట్ పడిందంటే చాలు, దాదాపుగా అరగంట దాకా ఇక్కడ వెయిట్ చేయాలి. ఎందుకంటే డబ్లింగ్ ట్రాక్ ఉన్నటువంటి నేపథ్యంలో 2 ట్రైన్లు కంపల్సరీ వెళ్ళేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలోనే గేట్ పడింది. కాసేపటి క్రితం చూసాము, 2 ట్రైన్లు వెళ్ళాయి, మళ్ళీ గేట్ పడింది, ఒక గూడ్స్ ట్రైన్ వచ్చి రోడ్డుకు అడ్డంగా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు
ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలి. నిన్న ఏదైతే ఇక్కడ ఒక వ్యక్తి హార్ట్ స్ట్రోక్ తో రావడం జరిగింది, ఆసుపత్రికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి ఆ వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ప్రాణాలతో ఉన్నాడా, ప్రాణాలు కోల్పోయిందా తెలీదు. ఈ గేటు దాటేటటువంటి క్రమంలో చాలా మంది అనారోగ్యం పాలై వచ్చిన వారంతా కూడా ఇక్కడే వేచి ఉండి కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అధికారుల దృష్టికి, ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాము. కానీ ఏ ఒక్క నాతుడు కూడా మాపై కరుణ చూపట్లేదు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వస్తున్నారు. కానీ మా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ను నిర్మాణం చేసేందుకు ఎందుకు ముందుకు రావట్లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.